బంధువులారా, ఈరోజు బృహత్ యజ్ఞ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. ఇది కేవలము భారతదేశంలో మాత్రమే సంభవం. మీరు ఎక్కడ ఏ దేశం వెళ్ళినా ఏమీ ఉండదు. బిల్డింగులు ఉంటాయి, తినడం తాగడం, క్లబ్బులు పబ్బులు తప్ప ఏమీ ఉండవు. మన దేశంలో కూడా ఉన్నాయనుకోండి, కానీ యజ్ఞం అనేది ప్రత్యేకం అన్నమాట. మన దేశానికే ప్రత్యేకం, స్పెషల్. ఎందుకంటే ఇది దేవభూమి, దేవతలు పుట్టిన భూమి. ఆ దేవతల్ని పూజిస్తున్నాం మనం. రాముడు, కృష్ణుడు, శివుడు, హనుమంతుడు, ఎందరో దేవతల్ని పూజిస్తున్నాం. కానీ దేవతలు చేసిన కర్మను మాత్రం చేయడం లేదు. దేవతలకు దండం పెడుతున్నాం, అయిపోయింది. ఒక దీపం వెలిగిస్తున్నాం, ఇంకా అది కూడా లేని వాళ్ళు ఉన్నారు. ఆ దీపం కూడా ఏదో శనివారమో ఇంకా శుక్రవారమో వెలిగిస్తారు కొంతమంది. అది కూడా మంచి నెయ్యి కాదు, మంచి నూనె కూడా కాదు, ఏదో ఒకటి నూనె, దీపాల నూనె, పాపాల నూనె ఏదో పోసేస్తున్నారు. పవిత్రమైన శుద్ధమైన నూనెతో దీపం వెలిగించే వాళ్ళు కూడా చాలా తక్కువైపోయాయి. ఏది దొరికితే అది వెలిగిస్తున్నారు. దానివల్ల మంచి జరగకపోగా చెడే జరుగుతుంది. కానీ యజ్ఞం అనేది అత్యంత ఉత్తమోత్తమ కార్యము. అది దేవతలకు ఇష్టమైన కార్యం. దేవతలకు ఏమి ఇష్టము? లడ్డూలు, దద్దోజనం, పులిహోర, గారెలు, చక్కెర పొంగిలని చాలామంది అనుకుంటారు. అని చేస్తూ ఉంటారు దేవతలకు అని చెప్పేసి నైవేద్యాలు చేస్తారు. కానీ దేవతలకు ఇష్టమైనది యజ్ఞము. ఆ యజ్ఞంలో సమర్పించాలి. ఈ ద్రవ్యాలు, ఉత్తమ పదార్థాలు, పరమాన్నం, ఇవన్నీ ఇప్పుడు మనం సమర్పించాం. భక్ష్యాలు, అలాగే మరి లడ్డూలు, పరమాన్నం, ఇవన్నీ హోమంలో సమర్పించాం. యజ్ఞకుండం అంతా నిండిపోయింది సమర్పించేటప్పుడు. ఇప్పుడు చూస్తే సగానికి వచ్చింది. సాయంత్రానికి అయితే పిడికడి మిగులుతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇదంతా కూడా కాలిపోయి సూక్ష్మ రూపంలో, వాయు రూపంలో విశ్వమంతా వ్యాపిస్తుంది. బూడిద మిగులుతుంది, స్థూల పదార్థం మిగులుతున్నది, సూక్ష్మ పదార్థం ప్రపంచానికి అంతా వెళ్ళిపోతుంది. దానివల్ల ఏం జరుగుతుంది అంటే ముక్కోటి దేవతలు సంతోషిస్తారు. సమస్త ప్రాణులకు ప్రాణశక్తి లభిస్తుంది. సమస్త లోకాలు కూడా తృప్తి పొందుతాయి. ఒకే ఒక యజ్ఞంలో ఆహుతి ఇవ్వడం వల్ల ముక్కోటి దేవతలు చాలామంది పాపం కష్టపడి డబ్బులు సంపాదించి జమ చేసుకొని తిరుపతి పోతారు, శ్రీశైలం పోతారు, కేదార్నాథ్, బద్రీనాథ్. ఒకదానికి వెళ్తే ఇంకోదానికి వెళ్ళినట్టు కాదు. నేను తిరుపతికి వెళ్ళాను అంటే శ్రీశైలం పోయినట్టు అవుతుందా? కాదు. శ్రీశైలం మళ్ళీ పోవాల్సిందే. శ్రీశైలం పోతే కేదార్నాథ్ పోయినట్టు కాదమ్మా, మళ్ళీ కేదార్నాథ్ పోవాల్సిందే. ఇలాగ పాపం సామాన్యులు ఇటు పోదామా అటు పోదామా అని తిరుగుతూ ఉంటారు డబ్బులు ఖర్చు పెట్టుకొని. కానీ అన్ని పుణ్యక్షేత్రాలు, అందరూ దేవతలు, సమస్త ప్రాణులు ఈ అగ్నిహోత్రంలో ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఒకే సమయం మీరు అగ్నిహోత్రంలో కూర్చొని చుట్టూ ఒక 5 ప్రదక్షిణలు చేస్తే మొత్తం తీర్థాలు, క్షేత్రాలు, దేవాలయాలు, దేవతలు అందరినీ దర్శించిన పుణ్యం అని చెప్పారు. ఇంకా ఇంతకంటే తేలిక మార్గం ఇంకేముంది ఒక సామాన్యుడికి? చెప్పండి. కాశీ పోవాలంటే మామూలు విషయమా? పోవడానికే 36 గంటలు పడుతుంది బస్సులో. కనుక ఒక సామాన్యుడికి చాలా కష్టము. అందుకే మహర్షులు ఏం చేశారంటే తేలిక మార్గం, ఆల్ ఇన్ వన్, వన్ ఇన్ ఆల్, మల్టీపర్పస్ ప్రాజెక్ట్. అదే యజ్ఞం. అంటే యజ్ఞము ద్వారా దేవతలే నీ దగ్గరికి వస్తున్నారు. నువ్వు దేవతల దగ్గరికి పోవడం కాదు. దేవతలే ఇక్కడ వచ్చి కొలువై ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి. ముక్కోటి దేవతలు వచ్చి ఆహుతులు స్వీకరిస్తారు. అటువంటి పవిత్ర కార్యము చేయడం కష్టమా? ఎన్ని లక్షలు ఖర్చు పెడతారు? మీరు తిరుపతికి పోతే అయినా ఖర్చు కూడా కాదు. తిరుపతికి వెళ్తారు, అదేదో తీసుకొని బండో ఏదో ఉంటుంది కదా, ఫ్యామిలీ వెళ్తారు. ఫ్యామిలీ 5 వ్యాన్, అదే దానికి ఏదో పేరు ఉంది కదరా, ఏదో ఒకటి, అందులో వెళ్తారు. వెళ్ళి అక్కడ ఉండి 2 రోజులు 3 రోజులు అన్నీ చేసుకొని వచ్చేసరికి 15, 20, కనీసం 25,000 అవుతాయి. కానీ ఇక్కడ 25,000 ఏం ఖర్చు? అదే 20,000 ఖర్చు పెట్టుకుంటే, కనీసం 10,000 ఖర్చు పెట్టుకున్నా దేవతలే మన ఇంటికి రావడం అంటే, ముఖ్యమంత్రి మన ఇంటికి వచ్చాడంటే మనం ఏమవుతున్నాం? కాలనీ మొత్తంలో మన పేరు మారుమోగిపోతుంది. ప్రధానమంత్రి వచ్చాడంటే
మొత్తం తెలంగాణ మొత్తం పేరు మారి ఒడిగిపోతుంది. కానీ ఇక్కడ దేవతలంతా ఇంటికి వస్తున్నారు. మరి ఏది దేవతలు మాకు కనిపించట్లేదు అంటే ఎవరికి కనిపిస్తారు? ఎవరైతే అగ్నిహోత్రం చేస్తారో వాళ్లకు ఈ అగ్ని జ్వాలల్లోనే సమస్త దేవతా రూపాలు దర్శనమిస్తాయి. చేస్తే తెలుస్తుంది అది. కాబట్టి ఒక సామాన్య మానవుడు కూడా ఆత్మోద్ధరణ చేసుకోవాలి అంటే అగ్నిహోత్రమే సామాన్యమైన మార్గం, కష్టమేమిగా. భారతదేశంలో అగ్నిహోత్రం చాలా తేలిక. మీరు ఏ అమెరికాలోనో జర్మనీలోనో చేయాలంటే కష్టమండి. అక్కడ సమిధలు ఉండవు, దేవతా వృక్షాలు ఉండవు. అక్కడ ఈ పొగ వచ్చిందంటే ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చేస్తారట. అక్కడ ఇష్టం వచ్చినట్టు మనం హోమాలు చేసుకోవడానికి కుదరదు, పర్మిషన్ తీసుకోవాలి, ఎన్నో ఉంటాయి. కానీ మన దేశంలో ఎవరి పర్మిషన్ అవసరం లేదు, ఎంతసేపు అయినా చేసుకో. ఎంత చక్కటి దేశం. ఇప్పటికీ కూడా మనకు అటువంటి సౌకర్యం ఉంది. విదేశాల్లో చేయాలంటే మళ్ళీ పురోహితుడు ఇండియా నుంచే పోవాలి, సమిధులు పోవాలి, సామాగ్రి పోవాలి, ప్రతి ఒక్క వస్తువు ఇక్కడి నుంచి వెళ్ళాల్సిందే. కానీ ఇక్కడ మాత్రం అన్నీ అందుబాటులో ఉన్నాయి, చక్కగా చేసుకున్నాం, హాయిగా. తోసుకునేది లేదు, ఆరాటం లేదు, పోరాటం లేదు, ఇబ్బంది లేదు. తిరుపతికి వెళ్తారు, దర్శనం ఈరోజు పేపర్లు ఇచ్చారు 30 గంటలు పడుతుందట దర్శనానికి. ఏమమ్మా ఇక్కడ ఎన్ని గంటలు పట్టింది? మీ అందరికీ దర్శనం అయ్యిందా లేదా? ఇక్కడ అందరికీ దర్శనం అయింది, అగ్ని దర్శనం. కాబట్టి ఈ అగ్నిహోత్రం వల్ల ఎవ్వరూ ఇబ్బంది పడరు. అందరూ ప్రశాంతంగా మౌనంగా క్రమశిక్షణతోటి దేవతల దర్శనం చేసుకుంటారు. దీనికి టికెట్ కూడా లేదమ్మా, టికెట్ లేదు, ఏమీ. హాయిగా ఎవరైనా పాల్గొనరు. అందరూ వచ్చి ఆహుతి ఇచ్చారు. ఎవరికి ఏమైనా టికెట్లు పెట్టారు ఇక్కడ చెప్పండి? ఇంతకుముందు కూడా మనం చాలా పెద్ద ఎత్తున చేసాం, ఎవరికి ఏ టికెట్ లేదు. కనుక ఈ విధానము బాగున్నదా, మరి ఆ విధానం బాగున్నదా ఆలోచించుకోండి. వేద శాస్త్రాల్లో చెప్పిన విషయాలు. కాబట్టి ఇటువంటి పవిత్రమైన కర్మను ఈ శ్రావణ మాసంలో మనం నెరవేర్చుకోవడం అది చాలా భాగ్యం అని చెప్పుకోవచ్చు. ఎన్నో కర్మలు చేస్తూ ఉంటారు మనుష్యులు. మరి రకరకాల ప్రార్థనలు, పూజలు, వ్రతాలు, అర్చనలు ఎన్నో చేస్తారు. కానీ అన్నిటిలోకి ఉత్తమోత్తమైనది కేవలము యజ్ఞము మాత్రమే అని వేదమాత ఏకకంఠంతో ఘోషిస్తున్నది. అంటే ఇది సెలెక్టెడ్ పీపుల్, కొంతమంది వ్యక్తులు మాత్రమే దీన్ని అందుకుంటారు, అందరూ అందుకోరు. కనుక అందుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి, స్థాయిని పెంచుకోవాలి. పెంచుకొని కార్యాన్ని చేస్తే మనకు ఆయు ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం, చివరికి బ్రహ్మలోకం, ఎన్ని సంపదలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు అని వేదమాత చెప్తుంది. ఇక్కడ నేను చెప్పట్లేదమ్మా, ఇక్కడ శాస్త్రాల్లో పుస్తకాల్లో ఉన్నాయి, మంత్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి కార్యాన్ని మనము చేసుకోవాలి, ఇంటింటా జరగాలి, మనిషి చేయాలి అంటే బుద్ధిశుద్ధి కావాలి. బుద్ధిశుద్ధి కాకుండా ఎవరూ చేయలేరు. కేవలం డబ్బున్నంత మాత్రాన జరగదు. అది సంస్కారం అనేది ప్రధానమని చెప్పారు. బోలెడు మందికి డబ్బులు ఉన్నాయి, అందరూ చేస్తారని చెప్పండి? దానం చేయడమే కష్టం. వండుకుంటే పండగ రోజు తలుపులు పెట్టుకొని ఎవరికి వాడే టీవీ చూసుకుంటూ తింటున్నారు. పక్కింటికి ఎవరైనా పంపిస్తున్నారా అంటే ఎవరో తక్కువ మంది. అలాగా అగ్నిహోత్రము డబ్బుంటే జరగదు. శ్రద్ధ, ఆసక్తి, సంస్కారం ఇవి ఉంటే మాత్రమే జరుగుతుంది. కనుక ఎంతోమంది మేము చేస్తూ ఉంటాం, వీళ్ళింట్లోనే కొన్ని వందల సార్లు చేసుకుంటాం. ఎందుకంటే సంస్కారం ఉన్న ఇంట్లోనే మనం పిలుస్తారు, వేరే వాళ్ళు పిలవరు. కనుక ఆ సంస్కారం రావాలంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి అని చెప్పారు. మరి చేసి ఈ అమ్మగారు చెప్పారు, శ్యామలమ్మకు కూడా కాస్త వచ్చేసింది, పూర్వజన్మ స్మృతి వచ్చింది. అమ్మగారు కూడా రేపు సాయంత్రం ఎల్లుండి సాయంత్రం చేద్దామని నేను చూడండి. కిరాయికున్న ఆవిడకు కూడా కొంత సంస్కారం అనేది జాగృతమైందంట. ఆ రకంగా ఎవరికి అవుతుందని మనం చెప్పలేం. కనుక ఇటువంటి ధర్మకార్యాలు చేయడానికి కావలసింది ప్రధానంగా శ్రద్ధ, సంస్కారాలని చెప్పారు. కనుక మనం భారతదేశంలో పుట్టడం అదృష్టం అని నేనైతే అనుకుంటున్నాను. ఎంతమంది అనుకుంటున్నారో నాకు తెలియదు. చాలామంది పేపర్లో ఇచ్చారు, లెక్కలు ఇస్తున్నారు. కొన్ని లక్షల మంది ప్రతి సంవత్సరం కూడా ఈ దేశంలో పుట్టి పెరిగి భారతదేశం నుంచి విదేశాలకు వెళ్ళి అక్కడ సిటిజన్షిప్ తీసుకుంటున్నారట. లక్షల మంది ధనవంతులు, మేధావులు.
పేపర్లో ఇస్తున్నారు, లెక్కతో సాధిస్తున్నారు. అంటే ఈ రకంగా అంటే పుట్టింట్లో అన్ని దోచుకొని అత్తింట్లో జెండా ఎగరేయడం కాదమ్మా. పుట్టింటి వాళ్ళు హాయిగా ఉండాలి, అత్తింటి వాళ్ళు హాయిగా ఉండాలి. కనుక అలా చేయకుండా భారతదేశాన్ని దోచుకొని విదేశాల్లో సెటిల్ అయిపోతున్నారు. వాళ్ళని ఏమంటారు? మాతృద్రోహులు, దేశద్రోహులు అనవచ్చా? కనుక ఎందుకు జరుగుతున్నదంటే మన గొప్పతనం తెలియదు, మన ధర్మం యొక్క గొప్పతనము, మన చరిత్ర, మన పరంపర తెలియకపోవడం వల్ల విదేశాలు చాలా బాగున్నాయి, ఇక్కడ ఏమీ లేదు అనుకుంటున్నారు. కానీ అత్తింటికి పోయి అత్తింటి వాళ్ళు కోటీశ్వరులైనా కూడా ఏ కూతురు కూడా పుట్టింటిని మర్చిపోదు. ఆ పుట్టింటికి ఇంకేమైనా ఇవ్వాలనుకుంటుంది తను బాగున్నప్పుడు. మరి మన వాళ్ళంతా విదేశాల్లో సెటిల్ అయిపోవడానికి కారణం ఈ దేశంలో ఉండి చదువుకొని ఈ దేశం గాలి నీరు తీసుకొనే కదా. అయినా కూడా అన్నీ మర్చిపోయి విదేశాల్లో సెటిల్ అయిపోతూ ఉన్నారు. దానివల్ల ఈ దేశానికి నష్టం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి మన శాస్త్రాలను వేదాలను చదవకపోవడం వల్ల ఒక రకమైన నైరాశ్యం, సోమరితనం అనేది ఆవహించింది. నా దేశం గొప్పది, నా పరంపర గొప్పది అనే భావన లేదు. మనుషులు నీరసంగా, నిస్తేజంగా, బలహీనంగా బతుకుతున్నారు. ఎందుకు బతుకుతున్నావురా దేవుడా? మమ్మల్ని కనీసం ఆ విదేశాల్లో పుట్టించకపోయినా పర్వాలేదు, ఆ దేశంలో సెటిల్ అయ్యేటట్టు ఆయన అనుగ్రహించిన దేవుడాన్ని మొక్కుతూ ఉంటారు. చాలామంది తల్లిదండ్రులు మాకు చెప్తూ, మా అబ్బాయి జర్మనీలో సీట్ వచ్చిందండి, జర్మనీకి వెళ్ళిపోయాడండి, జాబ్ చేస్తున్నాడు, ఇంకా రాడేమో, అక్కడే సెటిల్ అయ్యేటట్టున్నాడండి అని చాలా సంతోషం. ఏడుస్తూ చెప్పరు, మళ్ళీ ఏడుస్తూ చెప్తే బాగానే ఉండేది, సంతోషంగా చెప్తారు. మరి మీకు ఎట్లమ్మా మీ పరిస్థితి ఎక్కడ? ఇక్కడ మీరు ఇద్దరే ఉంటామండి, ఏం చేస్తాం, ఇక వాడు అక్కడ సెటిల్ అయిపోయాడు, వాడు అప్పుడప్పుడు ఫోన్లు చేస్తుంటాడు, మేము కూడా ఎప్పుడైనా పోయి వస్తాం అని చెప్తారు. అది గొప్పగా చెప్తూ ఉన్నారు. చూడండి విచిత్రం. కాబట్టి కన్న తల్లిని, మాతృభాషను, మాతృభూమిని ఇవి మర్చిపోయే వాళ్ళు ద్రోహులు అని చెప్తుంది శాస్త్రం. కనుక మనం అందరం కూడా ఈ దేశంలో పుట్టినందుకు తప్పనిసరిగా యజ్ఞ కార్యక్రమం చేసుకోవాలి. ఇది చేయకుంటే ఈ దేశంలో పుట్టి వ్యర్థం. ఎందుకంటే ఈ దేశానికి ప్రత్యేకమైనటువంటిది ఇదే. ఈ దేశం యొక్క గుర్తింపు ఈ అగ్నిహోత్రం. ఇది త్యాగము, ఇది దానము, ఇది సమర్పణము, ఇది సేవ, అన్నీ ఇవిడి ఉన్నాయి. కాబట్టి ఇంతకు మించి గొప్ప కార్యక్రమం లేదు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తప్పకుండా మనం చేయాలి, పాల్గొనాలి, సహకరించాలి. అప్పుడే ఈ దేశంలో పుట్టినందుకు ధన్యం అవుతాం. విదేశీయులు చూడండి, 200 ఏళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించారు. 200 ఏళ్ళు మన దేశాన్ని. వాడు తెలుగు నేర్చుకున్నాడమ్మా? తెలుగు నేర్చుకుని పోయారా వాడి దేశానికి పోయేటప్పుడు? చెప్పండి. హిందీ నేర్చుకున్నారు? ఏది నేర్చుకోలేదు, ఇంగ్లీష్ తప్ప వేరేది రాదు. మనం అన్నీ నేర్చుకుంటున్నాం, మన భాషనే మర్చిపోతున్నాం. ఇంకా వాడు ప్యాంటు, షర్టు, టై, సూటు, బూటు అన్నీ వేసుకొని వచ్చాడు. పోయేటప్పుడు అవన్నీ తీసేసి పోయాడా? చెప్పండి. పోలేదు. అలాగే వచ్చాడు, అలాగే వెళ్ళిపోయాడు. మనము మన డ్రెస్సులన్నీ మార్చుకొని వాళ్ళ డ్రెస్సులు వేసుకొని తిరుగుతున్నాం, ప్యాంటు షర్టు వేసుకుంటున్నాం. అదే గొప్ప అనుకుంటున్నారు. వేసుకుంటే వేసుకున్నారు, పర్వాలేదు. అవి వేసుకొని వాళ్ళు వేస్ట్ అనుకుంటున్నారు. ఇది చాలా భయంకరమైన బుద్ధి. కాబట్టి ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మన చరిత్ర, పరంపర, హిస్టరీ, హెరిటేజ్ అన్నీ మర్చిపోవడం వల్ల. అందుకోసం అన్నిటికీ మూలము అగ్నిహోత్రము. అగ్నిహోత్రం నుంచే 4 వేదాలు పుట్టాయి, అగ్నిహోత్రం నుంచే శాస్త్రాలు పుట్టాయి, మహర్షులు పుట్టారు, త్యాగులు పుట్టారు, తపస్సులు పుట్టారు, వీరులు, శూరులు, మహాపురుషులందరూ కూడా అగ్నిహోత్రంలోంచి పుట్టారు. అగ్నిహోత్రంలోంచి అంటే ఎక్కడ అగ్నిహోత్రం జరుగుతుందో ఆ కుటుంబంలో జన్మించారన్నమాట. కాబట్టి మనము ఇటువంటి ధర్మ కార్యాలను చేయాలి, చేయించాలి, ప్రోత్సహించాలి. అప్పుడు మనము ఈ దేశంలో పుట్టినందుకు రుణాన్ని తీర్చుకున్న వాళ్ళం అవుతాం. కనుక మీరందరూ కూడా ఈ శ్రావణ మాసంలో ఇంటింటా అగ్నిహోత్రం చేయాలి. ప్రతి వ్యక్తి కూడా ఒక్కసారైనా నువ్వు ఫలానా హోటల్లో ఏదో చెప్తుంటారు కదా, స్టార్ హోటల్లో తిన్నావని మొహానికి ఒక్కసారైనా అంటుంటారు. అలాగే నీ జీవితంలో ఒక్కసారైనా అగ్నిహోత్రం చేశావా, చేయించావా అని మనం అనుకోకుండా తప్పకుండా చేయడానికి ప్రయత్నం చేయాలి. అదే ఈ దేశంలో పుట్టినందుకు మనకు ఉన్నటువంటి ఏకైక అర్హత, యోగ్యత అని చెప్పుకోవాలి. కాబట్టి కేవలము మనిషి జన్మించిన తర్వాత ఆహార, నిద్ర, భయమైథునం అని చెప్పారు.
ఆహారము, నిద్ర, భయము, మైథునము ఇదంతా కూడా సర్వజీవుల్లో సమానంగా ఉందట. విశేషం ఏమిటంటే అగ్నిహోత్రమే. మనం పొట్టలో వేయకుండా ఇక్కడ కుండంలో వేస్తున్నాం. అది నువ్వు దేవతగా మార్చడానికి దోహదం చేస్తుంది. నీ పొట్టలో వేసుకుంటే అన్ని జీవులాగా నువ్వు కూడా, పశువు కడుపులోకి వేసుకుంటుంది, పక్షి కడుపులోకి వేసుకుంటుంది, జంతువు కడుపులోకి వేసుకుంటుంది. మనం ఇక్కడ దేవతలకు సమర్పిస్తున్నాం. మనం ఇదంతా తింటే పరమాన్నం హాయిగా 2 రోజులు తినొచ్చు. లడ్డూలు ఉన్నాయి, అమ్మగారు చేశారు 24 లడ్డూలు వెనకొస్తున్నాయి. 24 రోజులు, రోజుకు 1 తిన్నా 24 రోజులు తినవచ్చు. అంటే స్వార్థము, దురాశ ఉన్నప్పుడు అటువంటి ఆలోచనలు వస్తాయి. కానీ ఇక్కడ త్యాగము, సమర్పణ ఉంది కాబట్టి దేవతలకు సమర్పించాం. దేవతలకు సమర్పించింది వడ్డీతో సహా, చక్రవడ్డీ, బారు వడ్డీతో సహా మళ్ళీ మనకే వస్తుంది, ఎక్కడికి పోతుంది, కాకపోతే పరోక్షంగా వస్తుంది అని చెప్పారు. కాబట్టి ఆ పరంపరను, ఆ చక్రాన్ని, ఆ సృష్టి చక్రాన్ని ఎవరు నమ్ముతారో, తెలుసుకుంటారో వాళ్ళు తప్పకుండా చేస్తారు. ఈ అగ్నిహోత్రంతో మనకు అనేక రోగక్రిములు నశించిపోతున్నాయి, వాతావరణం పరిశుద్ధమైపోతుంది, ప్రాణశక్తి లభిస్తుంది, ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం కలుగుతున్నది, అష్టలక్ష్ములు మన ఇంటికి వచ్చేస్తారు. అలాంటి గొప్ప శక్తి ఈ అగ్నిహోత్రంలో ఉంది. కాబట్టి మరి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, మహాపురుషులు, మహాత్ములు, మహర్షులు అందరూ కూడా నిర్వహించారు. కాబట్టి మనం కూడా చేయడానికి ప్రయత్నం చేద్దాము. సంకల్పం తీసుకోవాలి. సంకల్పం తీసుకుంటేనే కార్యము సానుకూలం అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా సంకల్పిస్తారని ఆశిస్తున్నాం.